నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అలాగే మనందరికీ ఎంతో అవసరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మహాకాళి అమ్మవారి పూజా నియమాలు. మనలో చాలామందికి అమ్మవారికి మొక్కులెలా తీర్చుకోవాలి, సరైన పద్ధతి ఏమిటి అనే సందేహాలొస్తూ ఉంటాయి కదా. ఆందోళన అవసరం లేదు. ఆ పాతకాలపు పద్ధతులను, నియమాలను ఒక స్పష్టమైన, సులభమైన చెక్లిస్ట్గా మార్చి ఈ విశ్లేషణలో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ప్రయాణం ఒక 6 ముఖ్యమైన దశల ద్వారా సాగుతుంది. ముందుగా మొక్కు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత సన్నాహాలు, దీపారాధన, ఏ పూలు వాడాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అడ్డంకులు తొలగించే మంత్రాలు, మొక్కును ఎలా పూర్తి చెయ్యాలి, చివరగా అమ్మవారి కృప మనపై ఉందని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ వరుసగా చూద్దాం. సరే, మొదటి దశకు వచ్చేద్దాం. మొక్కును అర్థం చేసుకోవడం. ఇదే మన ప్రార్థనకు అసలైన పునాది. అసలు మొక్కు అంటే ఏమిటి? ఇది చాలా పవిత్రమైన వాగ్దానమండి. అంటే మన మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి పూజ కాని, బోనం కాని, నైవేద్యం లేదా ఉపవాసం కాని చేస్తానని మనం చేసుకునే ఒక దృఢమైన సంకల్పం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది. ఒకసారి వాగ్దానం చేశామంటే కోరిక నెరవేరిన వెంటనే దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయకుండా తీర్చాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన మొదటి నియమం. ఇక రెండవ విభాగానికి వెళ్దాం. సన్నాహాలు మరియు దీపారాధన. అసలు పూజకు వేదికను ఎలా సిద్ధం చేయాలో ఇక్కడ చూద్దాం. పూజ అనగానే మనకు ముందుగా గుర్తుకు రావాల్సింది శుభ్రత. ఇది ఎంత ముఖ్యమంటే బాహ్యశుద్ధి ఉంటేనే అంతర్గత ఏకాగ్రత వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం, ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించడం, ముఖ్యంగా మన పూజా మందిరాన్ని, ఇంటిని చాలా పవిత్రంగా ఉంచుకోవడం. ఎందుకంటే అమ్మవారు స్వచ్ఛమైన వాతావరణంలోనే కొలువై ఉంటారని మన గ్రంథాలు బలంగా చెబుతున్నాయి. ఇప్పుడు దీపారాధన విషయానికి వస్తే ఇందులో ఒక చిన్న మెలకువ ఉంది. ఎప్పుడంటే అప్పుడు కాకుండా ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారాల్లో దీపాలు వెలిగించటం చాలా విశేషం. అది కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా నెయ్యి మాత్రమే వాడాలి. ఇంకో విషయం, ఎప్పుడూ 2 దీపాలు వెలిగించాలి. ఈ 2 దీపాలు సంపూర్ణతకు ప్రతీకగా నిలుస్తాయి. దీపాలు వెలిగించేటప్పుడు మౌనంగా ఉండటం కంటే మన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాలి. ఎలాగంటే, అమ్మా, నా కోరిక తీర్చు అని మనస్ఫూర్తిగా అనుకుంటూ దీపం వెలిగించాలి. ఇది కేవలం ఒక మాట కాదు, మన సంకల్పాన్ని నేరుగా దైవానికి చేరవేసే ఒక అద్భుతమైన వారధి. సరే, ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ముఖ్యమైన పూలు మరియు నైవేద్యాలు. ఇదొక ప్రధానమైన చెక్లిస్ట్. జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇక్కడ మనం అసలైన పూజా సామాగ్రిని చూద్దాం. పూల విషయానికొస్తే ఎరుపు రంగు మందారాలు లేదా ఎర్ర గులాబీలు వాడాలని స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎరుపు రంగు సాక్షాత్తు ఆ పరాశక్తికి, స్వచ్ఛమైన శక్తి స్వరూపానికి సంకేతం. ఇక నైవేద్యమంటారా, బెల్లం, కొబ్బరి, పులిహోర, చక్కెర పొంగలి మరియు బోనం. మహాకాళి అమ్మవారికి ఇవి అత్యంత ప్రీతిపాత్రమైన వంటకాలు కదా, అందుకే ఇవి తప్పనిసరి. మనం సిద్ధం చేసుకున్న ఆ నైవేద్యాన్ని, పూలను సమర్పించేటప్పుడు మళ్ళీ ఒక నిర్దిష్టమైన వాక్యం పలకాలి. అదేంటంటే, అమ్మా, ఇది నా మొక్కు. ఇలా చెప్పడం ద్వారా మనం ఆ వస్తువులను ఒక పవిత్రమైన ఉద్దేశ్యంతో అంకితం చేస్తున్నామని స్పష్టమవుతుంది. ఇది ఎంతో శక్తివంతమైన విషయం. ఇక 4వ విభాగం, అడ్డంకులను తొలగించే మంత్రాలు. కేవలం భౌతికమైన పూజలే కాకుండా ఆధ్యాత్మిక సాధన కూడా ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. రోజువారీ పూజలో ఒక క్రమశిక్షణుండాలి. దీనికోసం 2 అత్యంత శక్తివంతమైన మంత్రాలు మనకు సూచించబడ్డాయి. మొదటిది ఓం క్రీం కాళికాయై నమః, రెండవది ఓం ఐం రీం క్లీం చాముండాయై విచ్చే. వీటిని ప్రతిరోజూ 11 సార్లు లేదా 21 సార్లు జపించాలి. ఈ సంఖ్యలకు ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది. మన మనసును ఒకే చోట కేంద్రీకరించడానికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అసలీ మంత్రాలు ఎందుకు చదవాలి? ఊరికే కాదు, ఇవి మన లోపల ఉన్న అనవసరమైన భయాలను సమూలంగా నాశనం చేసి, మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఒక మాయలాగా తొలగించేస్తాయి. నిరంతరం జపించడం వల్ల మనకు తెలియకుండానే మనసులో ఒక కొండంత ధైర్యం, ప్రశాంతత వస్తాయి. 5వ విభాగం, మొక్కును సరిగ్గా తీర్చుకోవడం. మనం చేసిన వాగ్దానాన్ని ఎలా ముగించాలో ఇందులో చూద్దాం. పని పూర్తయ్యాక మొక్కు ఎలా తీర్చుకోవాలి? దీనికొక 5 దశల ఖచ్చితమైన విధానముంది. ముందుగా గుడికి వెళ్ళాలి.
ఆ తర్వాత అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టాలి. ముందే సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత గర్భగుడి చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేసి ఆఖరున తలవంచి నమస్కారం చేసుకోవాలి. ఈ 5 దశలు పూర్తయితేనే మన మొక్కు సంపూర్ణమైనట్లు లెక్క. ఈ ఆచారమంతా పూర్తయ్యాక చివరగా ఒక మాట చెప్పాలి. అమ్మా, నా మొక్కు తీర్చుకున్నాను, నన్ను కాపాడు. ఈ మాటతో మనం చేసిన వాగ్దానం విజయవంతంగా పూర్తవడమే కాకుండా అమ్మవారి రక్షణ కవచం ఎల్లప్పుడూ మన చుట్టూ ఉండేలా చూసుకుంటుంది. ఇక చివరిది 6వ విభాగం, అమ్మవారి కృపకు సంకేతాలు. అసలు దైవానుగ్రహం మనపై ఉందా లేదా అని ఎలా గుర్తించాలి? దైవిక కృప మన జీవితంలో పనిచేయడం మొదలుపెట్టింది అనడానికి ఒక 5 స్పష్టమైన సంకేతాలు ఉంటాయి. అకారణంగా ఉండే భయం మాయమవుతుంది. మనం తలపెట్టిన పనులు వెన్నపూసినట్లు సులభంగా జరిగిపోతాయి. దారిలో ఉన్న అడ్డంకులు వాటంతటవే తొలగిపోతాయి. మనసుకొక కొత్త ధైర్యం వస్తుంది. అలాగే నిద్రలో పీడకలలు రావడం ఆగిపోతాయి. ఇవి భౌతికంగా కనిపించవు, కాని మనం లోపల ఎంతగానో అనుభూతి చెందే అద్భుతమైన మార్పులు. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ పూజా ద్రవ్యాలు, ఆచారాలు ఎంత ముఖ్యమో వాటికంటే 100 రెట్లు ముఖ్యమైనది మరొకటుంది. అదేంటంటే స్వచ్ఛమైన మనసు, నిజమైన భక్తి. లక్షలు ఖర్చుపెట్టి చేసే పెద్ద పెద్ద యజ్ఞాల కంటే ఎటువంటి కల్మషం లేని మనస్సుతో చేసే చిన్న ప్రార్థన అమ్మవారికి చాలా త్వరగా చేరుతుంది. ఇది మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. కాబట్టి ఇదంతా విన్నాక ఒక ప్రశ్నెదురవుతుంది. ఈ అత్యున్నతమైన దైవిక రక్షణ అనేది మనం ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని పూలు, పండ్లు సమర్పించామో అనేదానిపై ఆధారపడి ఉందా? లేక ఆ సమర్పణ వెనుక ఉన్న మనసులోని పవిత్రత నుండి ఉద్భవిస్తుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. బాహ్య ఆచారాలు కేవలం ఒక దారి మాత్రమే, కాని అంతర్గత భక్తే అసలైన గమ్యం. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. నిజమైన భక్తి అంటే ఏమిటి అన్నదానిపై మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు ఒక మంచి పునాది వేస్తాయని ఆశిస్తున్నాను. నమస్కారం.